అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తమిళ దర్శకులు పక్క చూపులు చూస్తున్నారు. హోమ్ గ్రౌండ్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకులు కూడా ఇప్పుడు పరభాష హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది దర్శకులు ఈ లిస్ట్ లో చేరిపోగా మరి కొంతమంది ఇదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఈ స్టోరీలో చూద్దాం. కోలీవుడ్ లో కమర్షియల్ స్టార్స్ తగ్గిపోతున్నారు. దళపతి విజయ్ ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించేశారు. అజిత్ సినిమాల మీద సీరియస్ గా ఫోకస్ చేయడం లేదు. సూర్య లాంటి స్టార్స్ ఉన్నా బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో సత్తా చూపించలేకపోతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. దీంతో పాన్ ఇండియా కలలు కంటున్న తమిళ దర్శకులు పరభాష హీరోల వైపు, ముఖ్యంగా తెలుగు హీరోల వైపు చూస్తున్నారు. కోలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అట్లీ జవాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. తాజాగా లోకేష్ కనగరాజ్ కూడా నేషనల్ మార్కెట్ లో ప్రూవ్ చేసుకునేందుకు బన్నీతో మూవీకి రెడీ అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరో సక్సెస్ఫుల్ తమిళ దర్శకుడు నెల్సన్ కూడా టాలీవుడ్ స్టార్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ సినిమా చేస్తారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. జైలర్ 2 తర్వాత ఆ ప్రాజెక్టునే పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నారు నెల్సన్. కోలీవుడ్ స్టార్స్ సైడ్ అవుతుండటంతో మరికొంతమంది దర్శకులు కూడా ఇతర భాషల హీరోల డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు.